ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నా స్టైల్ ఫిష్ కర్రీ అయితే చేస్తున్నానండి. నేను ఫస్ట్ ఫిష్ని ఇలా నీట్గా వాష్ చేసుకున్నాను. ముక్క మెత్తబడకుండా ఉండాలంటే నిమ్మకాయని రసం పిండేసి ఒకసారి వాష్ చేసుకుంటే ముక్క గట్టిగా ఉండిద్దండి. దీనిలోనికి అల్లం, వెల్లుల్లి, జీలకర్ర ఇలా అయితే నేను దంచేసుకున్నానండి. ఇది వేసుకుంటాను. జీలకర్ర వేస్తే నీసు వాసన రాదండి కర్రీ. 1 స్పూన్ పసుపు, 3 స్పూన్లు కారం. నీచు కూరల్లోకి కారం ఎక్కువ పట్టిద్దండి. ఈ మొత్తాన్ని కలిపేసుకుందాం. కొంచెం గల్లుప్పు. ఉల్లిపాయ కట్ చేస్తే ఉడకట్లేదండి, అందుకని ఇలా దంచేసుకున్నాను. ఈ దంచుకున్నది గ్రేవీ దాంట్లో వేసేసుకుందాం. ఈ మొత్తాన్ని కలిపేసుకుందామండి. ఇదిగోండి కర్రీలో నేను అయితే కలిపేసుకున్నాను. దీనిలో కొత్తిమీర కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర కొంచెం వేసుకుందాం. చేపల కూరలో మెయిన్ ఉల్లిపొంది ఎక్కువ వేస్తారండి. ఇది తెచ్చుకుని ఇలా కట్ చేసుకున్నాను. ఇది కొంచెం వేసేసుకుందాం. ఈ ఉల్లిపొంది వేస్తే ఇంకొంచెం టేస్ట్గా ఉండిద్ది. ఇక నేను మొత్తాన్ని ఇలా అయితే వేసేసుకున్నాను. చాలా బాగుంటుందండి ఇలా కలిపి పెట్టుకుంటే చేపల కూర. నా స్టైల్ అయితే నేను ఇలా చేస్తున్నాను. చేపల కూరలో నూనె అయితే ఎక్కువ పట్టిద్దండి. 5-6 స్పూన్లు వేసుకోండి. ఉప్పు, కారం, మసాలా, నూనె అంతే ఇలా అయితే బాగా పట్టించుకోవాలి. దీన్ని ఒకసారి పొయ్యి మీద పెట్టేసుకుందాం. కూర అయితే కొంచెం ఉడుకుతుందండి. దీంట్లో కొంచెం 1 గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఇప్పుడు కూర ఉడికే వరకు మనం మూత పెట్టేసుకుందామండి దీనిపైన. చింతపండు శుభ్రంగా కడిగి వేసుకుని కొంచెం నానబెట్టుకోవాలి. చేపల కూరలో పచ్చిమిరకాయలు వేసుకుంటే భలే ఉంటాయండి. నేను చీలికలో పెట్టేసుకున్నాను. కూరలో వేసుకుందాం. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇది మొత్తం ఒకసారి తిప్పుకుందామండి. గరిటె పెట్టకూడదండి. మొత్తం నేను ఇలా అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు చింతపండు జ్యూస్ వేసేసుకున్నాను. దీంట్లో చింతపండు జ్యూస్ అయితే నేను ఎలా తీసేసుకున్నానండి. ఇది కర్రీలో వేసేసుకుందాం. కూర అయితే టక ఉడికిపోతుందండి. దీనిలో ఈ చింతపండు జ్యూస్ వేసేసుకుందాం. మీకు ఎంత కావాలో చూసి పోసుకోండి. కొంతమంది ఏమో ఎక్కువ వేసుకుంటారు పులుపు, కొంతమంది తక్కువ వేసుకుంటారు. మేమైతే చింతపండు పులుపు ఎక్కువ తింటామండి. ఈ పులుసు కూడానండి కొంతమంది ఎక్కువ అంటెగర పెట్టేసుకుంటారు, కొంతమంది కొంచెం పులుసుగా ఉంచుకుంటారు. కర్రీ ఆల్మోస్ట్ దగ్గర పడినట్టుందండి. దీంట్లో ఉప్పు సరిపోయింది లేదో ఒకసారి చూద్దాము. ఇంకా కొంచెం పడిద్దండి, కొంచెం చప్పగా ఉంది. కొంచెం ఉప్పు వేసుకుందాం. దీనిలో కొంచెం ఉల్లిపొంది వేసేసుకుందామండి. నాన్ వెజ్లో ఇవి కొత్తిమీర ఇవి ఎక్కువ ఉంటే బాగుంటుందండి. ఒకసారి చూసేద్దాం ఎలా ఉందో. కొంచెం గుజ్జు ఎక్కువ ఉందండి. చేపల కొన్ని ఇలా వేడి కన్నా కొంచెం చల్లారిన తర్వాత తింటే ఇంకా సూపర్గా టేస్ట్గా ఉండిద్దండి. నాకైతే అలా బాగా ఇష్టము. చూసారా చేపల కూర తలకాయ తింటే ఈ తలకాయనే తినాలండి. కర్రీ అయితే అయిపోయింది. నా స్టైల్లో అయితే నేను ఇలా చేశానండి. థ్యాంక్ యూ.